చచ్చిపోతాను చేయొద్దండి. థ్యాంక్ యూ రా తల్లి. చెల్లి కొడవై, ఓయ్ కొడవై చెల్లి కొడవై. అమ్మ అందరి చేతులు ఎత్తొద్దు. బాప్తిస్మం కావాల్సిన వాళ్ళే చేయొద్దండి. బాప్తిస్మం కావాల్సిన వాళ్ళు. థ్యాంక్ యూ రా తల్లి, నీకు ఒక్క దానికి అర్థమైంది యేసయ్య ప్రేమ. ఇంకా మిగతా అనుకున్నారేమో నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, నేను ఇలాగే ఉంటాను అనుకున్నావేమో. బిడ్డా నిర్లక్ష్యం చేసావంటే దెబ్బతింటా, జాగ్రత్త. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావు ఆలోచించేసుకో. రేపు బయటికి వెళ్ళి ఇంటికి రాకుండా నేను ముగిసిపోతే ఎక్కడ తప్పు తీసుకో. బయట ఎవరో బ్రదర్ చేయొద్దారు, అయ్యా మీ రక్షణ కోసమేనా, బాప్తిస్మం కోసమేనా? థ్యాంక్ యూ బ్రదర్, మీకు అర్థమైంది. దేవుడు మీకోసం ప్రార్థన చేస్తే అలాగే చేయిపైకి ఎత్తండి. రక్షణ కావాల్సిన వాడు, బాప్తిస్మం కావాల్సిన వాడు మాత్రమే చేయిపైకి ఎత్తండి. ఒకటి ఆ బయట ఒక బ్రదర్ గారు, ఇద్దరు 2 3 యేసయ్య సంబరపడతాడు. మిమ్మల్ని బట్టి సబ్ సక్సెస్. అదిగా బిడ్డకు అర్థమైన దేవదూతలు ఒకసారి రండి, అదిగా బిడ్డను చూడండి అని మిమ్మల్ని బట్టి పరలోకంలో సంబరం చేసుకుంటాడు, సంతోషిస్తాడు. మీ పేరు అతిథుల జీవనం రాస్తాడు, ఆయన రక్తం నేను కడుగుతాడు. ఇదిగో ఇంకా మీకు అవకాశం ఇస్తున్నా బిడ్డ, ఇదే మీకు అనుకోవడం సమయం. విర్రవేగొద్దు, గర్వించొద్దు. యేసయ్య ప్రాణం పెట్టి తెచ్చిన రక్షణ, రక్తం కాల్చిన రక్షణ కావాల్సి ఒకసారి చేసి చూపించిన. ఫస్ట్ మీకోసం ప్రార్థన చేసేస్తాను. 1 2 3. థ్యాంక్ యూ బ్రదర్. నా యేసయ్య ఇప్పుడే మన రక్తంలో కడుగును గాక, మీ తీర్మానం స్థిరపరచును గాక, అతి త్వరలో మీ పేరు జీవగను రాయును గాక. ఇప్పుడు అందరూ కూడా 2 చేతుల పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. వ్యాధుల్లో ఉన్న బాధలు